వాగ్దేవ్యై నమః. రసహృదయులైన పద్యప్రియులందరికీ అన్నాపంతుల జగన్నాథరావు అభివందనాలు. ధూర్చటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహత్యం కావ్యం 4వ భాగానికి స్వాగతం. శ్రీఖండాచల మారుతలేఖాస్పర్శాది విషయలీఢాకృద్విద్యాఖనీ మునిజన కల్పక శాఖీ శ్రీకాళహస్తి సదనా మహేశా. మలయమారుతం మొదలైన భోగ సాధనములను తిరస్కరించినదైన విద్యకు అంటే ఉపనిషద్విద్యకు గనియైనవాడా, మౌనిజనులకు కల్పవృక్షమైనవాడా, శ్రీకాళహస్తిగిరి వాసస్థానముగా కలవాడా మహేశ్వర. ఇక్కడ మునిజన కల్పసాఖి అనడంలో రాబోయే కథలలో అగస్త్య వశిష్ఠులకు అభీష్టములిచ్చుట సూచింపబడింది. అవతరింపుడిట్లు భవదీయ కథ విన్నవింతు భక్తజనుల వీనులలరా మీరు యాదవునకు కారుణ్య రసపూరితే క్షణములను ఆనతిచ్చినట్లు. మనసు పెట్టి దయతో వినుస్వామి, నీవు యాదవరాజుకు దయాద్ర దృష్టితో సెలవిచ్చినట్లు నీ కథలను భక్తజనుల వీణులకింపుగా మనవి చేస్తానంటున్నాడు ధూర్జటి మహాకవి. అఖిల విద్యారహస్యములు శంకలు దీర్ప సరస నుండెడు మునీశ్వరులు పొగడా స్వస్తిక హస్తులై సమ్ముఖంబున బరాబరిగా సర్వసుపర్వులుండా కరతల యుగళి వక్త్రములు కప్పుగా విన్నపంబుల కొరకు దిక్పతులు సేరా పూర్వదేవతలు కింకుర్వాణులై తన కనుసన్న వలసిన పనులు సేయా గరుడ గంధర్వ భుజగ కిన్నెర పిశాచ భటులు చావడి ముంగటి బట్ట బయలా చెటుల తర వృత్తి కోటుల సంఖ్యలసగా అబ్జగర్భుండు కొలువున్న అవసరమునా అబ్జగర్భుండు కొలువున్న అవసరమునా. అఖిల విద్యా రహస్యాలకు సంబంధించిన సందేహాలు తీర్చినందుకు మునీశ్వరులు స్తుతిస్తూ ఉండగా, చేతులు కట్టుకుని సమస్త దేవతలు బరాబరులు చేస్తూ ఉండగా, అరచేతులతో నోళ్లు కప్పుకొని దిక్పాలురు విన్నపాలు చేయడానికి సమీపించగా, దైత్యులు అల్పభృత్యులై తన కన్నుసన్న చేత ఆవశ్యకమైన పనులు నెరవేర్చగా, అసంఖ్యాకులైన గరుడ గంధర్వ సర్ప కిన్నెర పిశాచ భటులు కొలువుకూటము ఎదుటగల బట్టబయలు ప్రదేశంలో మిక్కిలి చాపల్యముతో ఒప్పగా బ్రహ్మదేవుడు కొలువై ఉన్నాడు. నవలావణ్యరసాలయంభూ గుణరత్నస్థానము ఆస్యక్షపాధవ బింబోదయము ఉన్నతస్థనగిరీంద్ర వ్యక్తి వాచాసుధాభవదేశంబు వళీతరంగము తనూభద్ర ప్రభాభేన దీప్తి విలాసం బగు తత్కళత్రము సుధాప్తిన్బోలి సద్భక్తితో. లావణ్యము అనే మాధుర్య గుణానికి ఆస్పదమైనది, సద్గుణములనే మణులకు స్థానమైనది, మోము అనే చంద్రబింబము యొక్క అభ్యుదయం అనే యోగ్యమైన స్థితి కలది, ఉన్నత స్తనములనే పర్వతములు కలది, వాక్కు అనే అమృతానికి జన్మస్థానమైనది, ఉదరము చెంత ముడుదులనే కెరటములు కలది, శరీరకాంతి ప్రసార విశేషము కలది అయిన సరస్వతీదేవి క్షీరసముద్రాన్ని పోలి ఉన్నదట.
చెలికత్తెల్ కైదండ పట్టగా సురస్త్రీలెందరైనన్ కెలంకుల సేవింపగా వజ్ర నిర్మిత తులాకోటిద్వయంబున్ ఝళం ఝళనాదంబులనీనా మానికపు కెంచాయల్తు వాళించు పావలు పాదంబుల మెట్టి ప్రాణ విభు కొల్వన్ కొల్వు మోసాలకు చిలికత్తెలు చేయూతనీయగా పలువురు దేవతా స్త్రీలు ప్రక్కలందు సేవింపగా వజ్రమయములైన అందెల జంట ఝళం ఝళమని సవ్వడి చేస్తుండగా కెంపుల కాంతులను ప్రసరింపచేసే పాదుకలను పాదములందు తొడిగి భర్తను సేవించడానికై ఆస్థానము యొక్క తలవాకిటి చావడికి అర్ధించిందట సరస్వతీదేవి. బ్రహ్మకు పట్టం పురాణివాసంబయ్యు రాజస క్రీడాభిరతులబోక జగదేక సౌందర్య సౌభాగ్యయ్యును అణుమాత్రమును గర్వగుణములేక సంపూర్ణ యౌవన సంపద గలిగియు మద వికార స్ఫూర్తి పొదలనీక వ్యాహార సింహాసనారూఢయ్యును బహువృథా వ్యాహృతి ప్రౌఢగాక మగని ముందర తన మహామహిమలెల్ల కానబడకుండ అడకువగలిగి కించిదవనతాననయై పొలుపారా కన్నుగండు మీలకు నిలుకడగరపీ కదియా కన్నుగండు మీలకు నిలుకడగరపీ కదియా. బ్రహ్మదేవునికి పట్టపుదేవి అయిన రజోగుణ ప్రధానములైన క్రీడలందు ఆసక్తురాలు కాక లోకైక సౌందర్య సౌభాగ్యములు కలిగిన లేశమైన అహంకార గుణము లేక సంపూర్ణ తారుణ్య సంపత్తి కలిగినదైన మత్తత యొక్క వికృతి ప్రకాశమును పొడవనీయక వాక్కు అనే సింహాసనాన్ని అధిష్ఠించినదైన పలు రకాలైన గోపనముల చేత ప్రగల్భురాలు కాక భర్త ఎదుట తన ప్రభావాలన్నీ కానరాకుండా వినయముతో వంచిన మోముతో మగమీల వంటి కన్నులలో నిశ్చలత్వాన్ని అలవరుచుకొని సరస్వతీదేవి బ్రహ్మను సమీపించింది. చదువుల తల్లి బ్రహ్మ భార్యను అన్న రాజసము, సౌందర్య గర్వము, యౌవన మదము లేనిదిగా వాగ్దేవి అయిన ఆకార గోపనాదుల చేత తన గొప్పదనాన్ని భర్త ముందర మరుగుపరుచుకున్న ముగ్ధగా సహజ వినయవతిగా ఈ పద్యంలో చిత్రీకరించాడు ధూర్చటి మహాకవి. ఏ తెంచునప్పుడు పాదుకలాతలి కక్షాంతరమున అటు విడిచి కరానీత విపంచీ మదశుకపోత స్ఫటికాక్షసూత్ర పుస్తకయగుచు పరిజనులననిపి నాథుని పరిసరమునకేకి అతని పంపునా మణిపింజరిత ధగద్ధగితంబగు సరిగద్దియనుండు నట్టి సమయమునందు సరిగద్దియనుండు నట్టి సమయమునందు. వచ్చేటప్పుడు పాదుకలను గృహము యొక్క బహిద్వారము వద్ద ఒక పక్కగా వదిలి చేతులతో వీణ, చిలుక, అక్షమాల, పుస్తకము ధరించి చెలికత్తెలను పంపివేసి భర్త సమీపానికి వచ్చి అతని అనుమతి మేరకు మణుల కాంతుల చేత ఎర్రని వర్ణములో ప్రకాశిస్తున్న బ్రహ్మపీఠముతో సరితూగే గద్దెపైన ఆసీనురాలైంది సరస్వతీదేవి. మోము పున్నమ చందమామ
వెన్నెలగాయ డెందంపుకెందమ్మి క్రిందుపడెను వాలు చూపనియడు వేలుపురేని కైదువా ఛాయగుట్టు కట్టవియబడెను కొప్పను చీకటి గుంపు కప్పుకొనంగా తలపు తెర్వరి త్రోవ తప్పిపడెను రాయంచనడవుల రాయిడి తాల్మి తామరతూడు తుమురుగా మరలబడెను నలువ తను కొల్వ వచ్చిన పలుకు చెలువ మరయుచు వలరాజు చిలుకు ములికి తలకి మిన్నక ఒక కొంత తడవు నిలిచే మునులు తమ తమ మొగములు కనుగొనంగా మునులు తమ తమ మొగములు కనుగొనంగా మోము అనే పున్నమ చందమామ వెన్నెలకాయగా మనస్సు అనే ఎర్రతామర అధోముఖమయ్యిందో ఓరచూపు అనే వజ్రాయుధము చేత దేహకాంతి అనే కొండ యొక్క కూర్పు బ్రద్దలయ్యిందో కొప్పు అనే చీకటి గుంపు వ్యాపించగా తలపు అనే బాటసారి తప్పుత్రోవ పట్టాడు రాజహంసల వంటి నడకల ఒరిపిడి చేత ఓర్పు అనే తామరతూడు సూక్ష్మ ఖండాలుగా మారురూపు పడిందో బ్రహ్మదేవుడు తనను సేవించడానికి వచ్చిన సరస్వతీదేవి సౌందర్యాన్ని పరికిస్తూ మన్మధుని బాణపు టలుగుల చేత బాధ పొంది మునులు సాభిప్రాయముగా తమ తమ ముఖములు పరస్పరము చూసుకొనగా కొంతసేపు మౌనంగా ఉండిపోయాడు. అదియుతాగాంచి సభ్యులాహ్లాదమంద తగవు తలపోసి చిత్తంబు బిగియబట్టి స్వస్వరూప వికారైక సౌఖ్య దృష్టి మరుగు వెట్టుక ఒక కొన్ని మాటలాడి సరస సల్లాపముల ప్రొద్దు చాలబోయెననుచు వేల్పుల మునుల నెయ్యముననిపి తాను వాణియు లోని సౌధంబు మీది కరిగి అచ్చట నిట్లని ఆనతిచ్చే. మునులు తన ఇంగితాన్ని కనిపెట్టడం గ్రహించి సామాజికులు సంతోషింపగా సభా న్యాయాన్ని ఆలోచించి మనస్సును కష్టం మీద నిగ్రహించుకుని తన స్వభావముతో పరిణమించిన స్త్రీ సౌఖ్యం పొందాలి అనే బుద్ధిని గోప్యము చేస్తూ కొద్దిగా ప్రసంగించాడు బ్రహ్మ. సరస సంభాషణలతో చాలాసేపు గడిచింది అని దేవతలను మునులను ప్రీతితో పంపివేసి తాను సరస్వతి అంతఃపుర సౌధం పై అంతస్తుకేగి అక్కడ సరస్వతీదేవితో వాచాగోచరము అప్రతర్క్యము వినిత్వంద్వంబు అసాధారణంబు ఆచోద్యంబు అతిలోకము అప్రతిమ పర్యాయంబు వర్ణింపగా నీ చెల్వంబిది నిక్కము అట్లైన గాని నాకు నీవంక వాంఛా చాపల్యము తీరనేరదు మనోజ క్రీడలన్ కోమలీ మనోజ క్రీడలన్ కోమలీ. దేవి, ఈ నీ సౌందర్యం వర్ణన చేయడానికి వాగేంద్రియానికి అందనిది, ఊహింపరానిది, అద్వితీయమైనది, అసామాన్యమైనది, అద్భుతానికి హద్దైనది, లోకాతీతమైనది, సాటిలేనిది. ఇది సత్యం. అయినప్పటికీ ఓ కాంత, నాకు నీ విషయంలో మన్మథకేడిలో కోరికల చాపల్యం తీరదు అన్నాడు బ్రహ్మ.
నా కోరికలీడేరగా గైకొనవలె నీవు ప్రమద గౌరవకృత భాషాకృతులు నూటిని అటువలె గైకొంటివయేని చెప్పగలదేమని నా కోరికలు నెరవేరునట్లుగా నీవు 100 సరస్వతీ రూపాలను స్వీకరించాలి. అలా స్వీకరిస్తే ఇక చెప్పడానికేముంది అన్నాడు నలువ. తన పాతివ్రత్యమునకు అనుకూలముగాగా మగని ఆజ్ఞకులోనై కనుపట్టెవాణి శతవాగ్వన జాననలగుచు నలువబడిదే రంగన్. తన పతివ్రతా భావానికి అనుగుణంగా భర్త ఆజ్ఞ మేరకు సరస్వతీదేవి 100 మంది సరస్వతులుగా బ్రహ్మ వెంటనే తృప్తి పొందేటట్లుగా కనిపించింది. అందునకెంతయున్ ప్రమదమందుచు పుష్పితవల్లులందున ఇందిందిర శాపకంబు పూదేనియ క్రోలెడి రీతి నూర్వురన్ పొంది సుధాధర గ్రహణ భూరి సుఖంబులనొందుచున్ శతానందుడనంగనొప్పెసగే నాడు మొదల్ కథలన్ విధాతయున్. సరస్వతి 100 రూపాలను ధరించినందుకు సంతోషిస్తూ 100 సరస్వతులను రతియందు కూడి పూచిన తీగలయందు కొదమతుమ్మిద మకరందములను పానము చేసినట్లుగా సుధకు ఆధారమైన అధరము యొక్క పానము వలన కలిగిన అధికమైన సౌఖ్యములను పొందుతూ నాటి నుండి ఇతిహాస పురాణములలో సరస్వతుల చేత ఆనందింపబడినవాడు అనే అర్థమిచ్చే శతానంద శబ్దముతో బ్రహ్మ ప్రసిద్ధుడయ్యాడు. ఆరామంబుల కేళి శైలముల సౌధాగ్రంబులన్ స్వర్ణతీ తీరోపాంత నికుంజపుంజములలో దేశంబు కాలంబును ఆచారంబులన్ వివరింపగా మరచి హృజ్ఞాతాంధకారాంధుడై నీరేజాసనుడిచ్చనుండే శతవాణీ భోగ నిర్మగ్నతన్. ఉపవనాలలో, క్రీడా శైలములలో, రాజగృహోపరిభాగాలలో, ఆకాశ గంగానది ఒడ్డున గల పొదరిళ్లలోనూ దేశకాలములను ఆచారమును విచారించడం మరచి కామాంధకారముతో గుడ్డివాడై 100 మంది సరస్వతుల సంభోగ సుఖములో మునిగి ఇష్టానుసారముగా వర్తిస్తున్నాడు బ్రహ్మదేవుడు. నీరేజాసనుడు అంటే పద్మము ఆసనముగా కలవాడు బ్రహ్మ. పద్మము విష్ణు నాభీకమలం. ఇది రింగ్ నెబ్యులా అనే దానికి ప్రతీక. దానిపై గల ఎప్సిలాన్ అనే 4 నక్షత్రాలు బ్రహ్మ 4 ముఖాలకు ప్రతీకలు. ఇది ఖగోళ దృశ్యం. మృక్కిన నొకలేమమో మెర్రగా చేయు తిట్టుకూరిమి నొక్క తీగబోణి తలపట్టుకొను నొక్క తరుణీలలామంబు హుమ్మని అదలించు నొక్క ఇంటి పట్టకు మనియాన పెట్టు నొక్క వధూటి ఏడుచు నొక్క పూనేందు వదనా ముసుగు వెట్టుక యొక్క ముద్దియ పవళించు సిగ్గులేదను నీకు చెలువయకతే మరియు కోపించి వలసిన మాట్కి నుండు వారి జాక్షుల తగినట్లు గారవించి రతి సుఖంబుల చొక్కునోరంత ప్రొద్దు అజుడు మన్మథరాజ్య సింహాసనమునా అజుడు మన్మథరాజ్య సింహాసనమునా. నమస్కరింపగా సరస్వతులలో ఒక ఆమె ముఖాన్ని ఎర్రగా చేసుకుంటుంది.
ప్రేమతో ఒక ఆమె నిందిస్తుంది, ఒకతే తలపట్టుకుంటుంది. మరొక స్త్రీ హుంకారముతో బెదిరిస్తుంది. ఒకతే తాకకు అని ఒట్టు పెడుతుంది, ఒకతే రోధిస్తుంది. ఒకతి ముసుగు పెట్టుకొని పడుక్కుంటుంది, ఒక ఆమె నీకు సిగ్గులేదు అని పలుకుతుంది. ఇలా కోపించి ఇష్టం వచ్చినట్లుగా ఉండే సరస్వతులను యోగ్యమైన రీతిలో లాలించి బ్రహ్మదేవుడు మన్మథ సామ్రాజ్య సింహాసనములో నిరంతరము సంభోగ సౌఖ్యములయందు వివశత్వాన్ని పొందాడు. తరుణీ శతకము బింబాధరమాధుర్యంబులాను తరి తమలోనన్ పరమేష్టి 4 మోములు వరుసలు పెట్టుకొను చెప్పవశమే కూర్మిన్ చెప్పవశమే కూర్మిన్. 100 మంది సరస్వతుల మోవి తీయదనాలను ఆస్వాదించే సమయంలో బ్రహ్మదేవుని 4 ముఖాలు తమలో తాము వంతులు పెట్టుకుంటాయి. బ్రహ్మదేవుని ప్రేమను గురించి ఇంత అని పలుక శక్యము కాదు. అధర పల్లవమాన సంగంబుమరచు దంతక్షతంబున కొంత తలపు కలుగు పరిరంభణంబున పరవశుడగు నఖంబులు నాటచనకిన తెలివినందు బహుబంధరతికి లోబడి చొక్కు గళరవ శ్రవణంబు చేత నెచ్చరికనుందు సురతాంత సుఖమున సోలు తాంబూలంబు సేయింపనించుక సేదదీరు జలకమాడును దివ్య వస్త్రములు గట్టు దివ్య గంధంబులలదును దివ్య పుష్పమాలికలు దాల్చును అమృతంబు క్రోలు మగుడ బాలికా సంగ సౌఖ్యాప్తిని ఓలలాడు. అధర పానము వలన కలిగిన వివసత్వము నుండి దంతక్షతము చేత తేరుకుంటాడు. కౌగిలింతల చేత కలిగిన వివసత్వము నుండి నఖక్షతము చేత తేరుకుంటాడు. రతిబంధముల చేత కలిగిన వివసత్వము నుండి కంఠధ్వనులను వినడం వల్ల తేరుకుంటాడు. సంభోగానంతరం కలిగిన వివసత్వము నుండి తాంబూల చర్వణం వలన తెప్పరిల్లుతాడు. స్నానము చేస్తాడు. దివ్యములైన వస్త్రాలను ధరిస్తాడు. దివ్యములైన లేపన ద్రవ్యాలను పూసుకుంటాడు. దేవతా తరువుల పుష్పమాలికలను దాల్చుతాడు. సుధాపానం చేస్తాడు. మళ్లీ సరస్వతుల కలయికచే కలిగిన సుఖమనే సముద్రంలో తేలియాడుతాడు బ్రహ్మ. తోరపు కోరికల్ నగవు తోడి మొగంబును చిక్కుబడ్డ శృంగారపు కొప్పు క్రొంచెమటగారెడు గండము సందడించు నిట్టూరుపు గాట్పు వేడుకల నుబ్బెడు దేహము సోలుచూపు ఒప్పారుటగాని నల్వకొక ఎప్పుడు ఊరటలేదు కూటమిన్. అధికములైన వాంఛలను, నవ్వుతో కూడిన మోమును, మిరిపడ్డ సొగసైన జుట్టుముడిని, చెమట చిందే చెక్కిలి, అతిశయించే దీర్ఘ నిశ్వాస వాయువులను, సంతోషకరములైన చేష్టల చేత ఉప్పొంగే శరీరాన్ని, వివసత్వం పొందే చూపుల చేత అతిశయించడమే తప్ప బ్రహ్మదేవునికి సంభోగమునందు ఎప్పుడూ విరామం లేదు. ఈ మాట్కిని ఇది యపనిగా కామాంధుండగుచునున్న కార్యములెల్లన్ పోమొత్తి పుణ్యపాపములేమియు తలపక సుఖించునెడా వారలకు. క్రూరుల్ ధూర్తులు దోషకారులు జగద్రోహుల్ మహాభీషణాకారుల్ ధర్మ విరోధులు
అన్యరమణీ కామాంధకారాంధులు ఆచారభ్రష్టులు లోకకంటకులు శస్త్రవ్యగ్రబాహుల్ కృపాదూరుల్ 30,000 రక్కసులు తోడ్తో బుట్టుచున్ తండ్రితో. ఈ ప్రకారంగా బ్రహ్మదేవుడు సరస్వతీ శతసంభోగమై పనిగా విషయాభిలాష చేత యుక్త జ్ఞానము లేనివాడై విహిత కృత్యములన్నింటినీ పరిత్యజించి సుకృత దుష్కృత్యములను వివేకింపక సుఖపడుతున్నాడు. వేద విహితములైన కర్మానుష్ఠాన జన్య ఫలము పుణ్యము. వేద నిషిద్ధ కర్మలను ఆచరించడం చేతను వేద విహిత కర్మములను ఆచరింపకపోవుట చేతను కలిగే ఫలము పాపము. కర్మభూమి అయిన భారతదేశంలో మాత్రమే పాపపుణ్యాల ప్రసక్తి ఉంటుంది. భోగభూములైన తక్కిన దేశాలలో పాపం ఒక్కటే ఉంటుంది. క్రూరులు, వంచకులు, పాపాత్ములు, లోకాపకారులు, మహాభయంకరాకృతులు, యజ్ఞ విరోధులు, పరకాంత వాంఛానే అంధకారము చేత అంధులు, సదాచార భ్రష్టులు, జనపీడనకరులు, ఆయుధపాణులు, నిర్దయులు అయిన 30,000 మంది రాక్షసులు బ్రహ్మదేవునికి జన్మించారు. ధర్మ విహితమైన కర్మాచరణం అవలంబించడం బ్రహ్మదేవునికి కూడా అనుసరణీయమే. దానికి వ్యతిరేకంగా ప్రవర్తించినందువల్లనే దుర్మార్గులైన రాక్షసులు జన్మించారు బ్రహ్మకు. చెరపట్టి తెత్తుమో శ్రీ మహాలక్ష్మిని, పిండిగా దంతుమో వెండికొండ, మృంగుదుమో పట్టి మిహిర మండలమును, త్రావుదుమో సముద్రంబులెల్లా, పన్నగ కుల సార్వభౌము నాడింతుమో, పెకలింతుమో ధాత్రి పెకలి పడగా, దున్నుదుమో మృత్యు దంష్టలు విరుగంగా, సరగున చెరుతుమో జముని లజ్జా, 7 కొండలు పెరికి వేటాడి కడిమి, గగన మండల మొరయంగ నిగురవైచి, బంతులాడి చెరింతుమో పనుపు మమ్ము తండ్రి, వలసిన పని కన్నా తమ్మిచూలి. లక్ష్మీదేవిని బందీగా తీసుకుని రామా, కైలాస పర్వతాన్ని చూర్ణము చెయ్యమా, సూర్యబింబాన్ని మృంగెయ్యమా, సప్త సముద్రాలను పానము చెయ్యమా, ఆదిశేషుని ఆడించమా, భూమిని పెల్లగించితేమా, మృత్యుదేవత కోరలు విరుగదన్నమా, యముని సిగ్గుని వదిలించమా, సప్త కులపర్వతాలను పెకలించి ఉత్సాహముతో వేటాడి ఆ కులపర్వతాలను ఆకాశానికి ఎగురువైచి కందుక క్రీడ సరిపి చరించమా, కావలసిన పనికి తమను పంపించమని ఆ రాక్షసులు బ్రహ్మదేవుని కోరారు. నిమ్మనంబుల నుమ్మలించి కమ్మమిల్తిని అలరంబులను చిమ్మచీకట్లు క్రమ్ముటం చేసి, దుర్మదులు క్రూరకర్ములు రగు కొడుకులను కంటినే అని కటకటంబడి, భువనంబులకు వెక్కసులకు రక్కసుల దిక్కు కనుగొని, గగన కర్పర పరివేధితుంగ శృంగ శృంగాటకంబును, ఉదీచ్య వాచి ప్రాచీ ప్రతీచీ సమీచీన పరకీభూత గంగా గౌతమి సముద్ర ముద్రిత దుర్గంబును, నిరర్గళ నానామృగ సంకుల మత్స్యంబును అగు వింజంబునకున్ పొండని నియమించిన బ్రహ్మ రాక్షసులు పుట్టినందుకు మనసులో పరితపించి, మన్మధుని పుష్పబాణముల చేత ఉన్మాద మోహాదులు వ్యాపించడం వలన దుష్టమైన గర్వము కలవారు, నిర్దయ కార్యములు చేయువారు అయిన కుమారులను కన్నాని అని బాధపడ్డాడు. లోకములకు సహింపరాని వారైన ఆ రాక్షసుల వంక చూసి, ఆకాశాన్ని అంటే ఎత్తైన శిఖరముల యొక్క 4 త్రోవలు కలిసిన చోటు కలది, ఉత్తర దక్షిణ తూర్పు పడమరలయందు యోగ్యమైన అగర్తలుగా గంగా గోదావరి సాగరముల చేత ఆవరింపబడిన కోట కలది, అడ్డు లేకుండా సంచరించే వివిధ మృగముల చేత సంకీర్ణమైన మధ్యభాగము కలది అయిన వింజపర్వతమునకు పొండి అని ఆజ్ఞాపించాడు. మించిన వేట్క రక్కసులు మీసలు దీటుచూ, దిక్కుడంగముల్చించుక పారనార్చుచు, మషీమలినాంగ వినీలి మచ్చటా వంచిత భానులై కైదువుల్ జడిపించుచు, లోకమెల్ల భక్షించెదమంచు
వింజగిరి చేరగవచ్చిరి తండ్రి పంపునన్. అతిశయించిన కుతూహలంతో ఆ రాక్షసులు మీసాలు దువ్వుతూ దిక్కుల మధ్యభాగం భేదించున్నట్లుగా బొబ్బరింతలు పెడుతూ మసి వంటి మురికి పట్టిన దేహంలో యొక్క నల్లదనము చేత సూర్యకిరణాల ప్రసారానికి ప్రతిబంధకం కలిగించువారై కత్తులు తిప్పుతూ జీవరాశులన్నిటినీ భక్షిస్తామని పలుకుతూ బ్రహ్మ ఆజ్ఞ మేరకు వింధ్య పర్వత ప్రాంతానికి చేరుకున్నారు. అందుక దుర్గమ స్థలమునందు నివాసము చేసి జంతురాశిం తెగటార్చి మృంగుచు ఋషి ప్రమదావళి పట్టుకొంచు సంక్రందన ముఖ్య దేవ నగరంబులగాల్చుచు ఆత్మబోధనిష్టన్ తపమాచరించు ముని సంహతిడెందము కందజేయుచు. ఆ వింధ్య పర్వతం వద్ద ఒక దుర్గమమైన ప్రదేశంలో నివసిస్తూ ప్రాణులను మింగుతూ ఋషిపత్నులను బంధిస్తూ ఇంద్రాది దేవతా నగరాలను దహిస్తూ ఆత్మజ్ఞానము చేత దీక్షతో తపస్సు చేస్తున్న మునుల మనస్సులకు బాధ కలిగించారు ఆ రాక్షసులు. పురుషుండన్న వధించి కాంతయనినన్ భోగించి అర్థంబులన్ సరగంజేకొని మత్త చిత్తులగుచున్ సర్వంబునేకంబు చేసిరి వర్ణాశ్రమ ధర్మముల్ బుధులగాసిన్ వెట్టి చార్వాక మార్గరతుల్ ఓలి శరీర సౌఖ్యపరతన్ ప్రత్యక్ష సిద్ధాంతులై. చార్వాకమునందు ప్రీతి కలవారి వలె దేహ సుఖములందు ఆసక్తి కలవారు కావడం వలన ప్రత్యక్షమే ప్రమాణము అనే సిద్ధాంతాన్ని చేపట్టి రాక్షసులు కనబడిన పురుషుడన్న వానిని వధించారు. కనబడిన స్త్రీలందర్నీ భోగించారు. ధనములను దొరికినదే తడవుగా న్యాయాన్యాయ విచారణతో పని లేకుండా స్వీకరించారు. పండితులను పీడించి వర్ణాశ్రమ ధర్మాలను సంకరం చేశారు. చార్వాకం అంటే దైత్యులను ధర్మభ్రష్టులుగా చేయడానికి బృహస్పతి శుక్రుని రూపంలో దీన్ని ఉపదేశించాడని అంటారు. కాబట్టి దీనిని బార్హస్పత్యము అని కూడా అంటారు. చార్వాకుడు దీనికి ప్రవక్త. ఇతని పేరు మీద చార్వాకము అని ప్రసిద్ధి కలిగింది. ధర్మరాజు పట్టాభిషేక సమయంలో ఈ చార్వాకుడు బ్రాహ్మణాగ్రహము చేత హతుడయ్యాడు. దుఃఖమే నరకం, ఆలింగనాదుల వల్ల కలిగే సుఖమే స్వర్గం, ఇదే పురుషార్థం. రాజే పరమేశ్వరుడు. దేహానికి భిన్నముగా ఆత్మ లేదు, పాపపుణ్యాలు లేవు, జన్మాంతరం లేదు, పరలోకం లేదు, మరణమే మోక్షం, ప్రత్యక్షమొక్కటే ప్రమాణం. ఇది చార్వాక మతసారం. కులశీలంబులు జాతి భీతులును అనుక్రోశత్రపా హేయశంకలు దూరంబులు సేసి ఇచ్చట సమగ్ర స్ఫూర్తి వర్తించు వారలైపోయిరి కాని రక్కసులు అసార క్రూర సంసార మోహలతాబద్ధులు కాకయున్నను అపవర్గానందము చెందరే అపవర్గానందము చెందరే. వంశ చరిత్రలను, జాతిని, నీతిని, దయను, సిగ్గును, విడువదగిన సందేహాలను పూర్తిగా విసర్జించి వాంఛలు పూర్తిగా వెల్లడి అయ్యేటట్లుగా రాక్షసులు సంచరించారు. అంతేకాని నిస్సారము, భయంకరము అయిన సంసార మోహమనే తీగచేత కట్టబడిన వారు కాకపోతే మోక్షానందాన్ని పొందరా. భాండాగారములెల్లనన్యధనముల్ బందీగృహ ప్రాపిత చండాలావతికాంతలు ఆత్మకులయోషారత్నముల్ సత్క్రియల్ చండక్రీడలు సర్వజంతువులు భోజ్యశ్రేణి కాదంబరి భాండవ్రాతము పేయమైతనరా
పాపస్వాంతులై త్రిమ్మరన్. ఆ రాక్షసులకు ధనాగారములు, పరద్రవ్యములు, చండాల జాతి వరకు గల స్త్రీలు, కులకాంతలు, మంచి పనులు, భయంకరములైన వినోదములు, సమస్త ప్రాణులు, ఆహార పదార్థాలు, కల్లుకుండలు, పానీయాలు. ఆ బాధల్ పడలేక భూరమణి శోకాక్రాంతయై మూర్ధన్నీధి బద్ధారుణ పాణిపద్మములతో దేవా జగం వెల్ల రక్షాబుద్ధిం వివరింతు నీ సుతులచే కాలించు మీయంచు భాషాబద్ధుండకు బ్రహ్మదేవుగని విజ్ఞాపించి ఘోషించుచున్. విజ్ఞాపించే ఘోషించుచున్. విజ్ఞాపించే ఘోషించుచున్. రాక్షసులు పెట్టే బాధలు పడలేక భూదేవి దుఃఖితయ్యి శిరస్సుపై దోసిలి పట్టి, ఓ దేవా, లోకాలన్నిటినీ కాపాడాలనే తలంపుతో ఆలోచించు. నీ కొడుకుల చేత జగత్తుకు విపత్తు వాటిల్లింది సుమా అని సరస్వతి వశవర్తి అయిన బ్రహ్మదేవుని దర్శించి ఆక్రందిస్తూ విన్నవించుకుంది. ఆర్తనాదమునకు తోయజగర్భుండు కరుణతో భూదేవిండాయంగ పిలిచి ఓడకుమి ఈ నిముషమున నీకు మెచ్చనరింతు. ఆ భూదేవి ఆర్తనాదానికి బ్రహ్మదేవుడు దయాంతరంగుడై ఆమెను దగ్గరగా పిలిచి, భయపడకు, ఇప్పుడే నీకు సంతోషాన్ని కలిగిస్తాను అన్నాడు. అని కొడుకులపై పుట్టిన కినుక సహింపగలేక కెరలిన కోపంబున ఉగ్రుండను తనయుడు జనియించె సమస్త భూతజాలము వెగడన్. కొడుకులపై పుట్టిన కోపాన్ని ఆపుకోలేక బ్రహ్మ కోపించగా ఆ కోపము వల్ల ఉగ్రుడనే సుతుడు సర్వప్రాణులు భయపడగా ఉద్భవించాడు. అతనికి నుగ్రసింహరథము అస్త్రచయంబును వజ్రకంచుకాన్వితముగనిచ్చి నా సుతులు నీ సహజన్ములటంచు చూడకు ఉద్ధతగతి నందరందునిమి దైవత కోటులు నింగి పొంగా భూసతికి ప్రియంబు నర్పుమని సారసగర్భుడు పంపనాతడు. సారసగర్భుడు పంపనాతడు. ఆ ఉగ్రునికి భయంకరమైన సింహాలు పుంచిన రథాన్ని, అస్త్రాలను, ఆయుధాలను, వజ్రసహితమైన కవచముతో సహా ఇచ్చి, నా కుమారులు నీ తోబుట్టువులని చూడకు, ఉద్ధత గమనముతో వారందర్నీ వధించి 33 కోట్ల దేవతలు ఆకాశంలో మిక్కిలి సంతోషపడుతుండగా భూదేవికి ప్రీతి కలిగించు అని విష్ణు నాభికమనము ఉత్పాదకముగా కలవాడైన బ్రహ్మదేవుడు నియోగింపగా ఆ ఉగ్రుడు బయలుదేరాడు. కోవున నాచ్చినందెసల కుంజరముల్ బెదరెన్ ధనుర్గుణ రావమునన్ కలంగె జలరాశి వడంకె రథంగ తీవ్ర సంరావమునన్ కులక్షితిధరంబులు రజ్జమృగేంద్ర సాంద్ర హేళావళి వ్రక్కలయ్యే హరిదంతములేమని చెప్పనత్తరిన్. ఆ ఉగ్రుడు బిగ్గరగా అరవగా దిగ్గజాలు కలత చెందాయి. వింటి నారి మ్రోతచేత సముద్రం ఘూర్నిల్లింది. కులపర్వతాలు చక్రధ్వనిచేత కంపించాయి. దిగంతాలు రథానికి పుంచిన సింహాల గర్జనల పరంపరల చేత భేదిల్లాయి. తన్ను ధరణికి పొమ్మన్న ధాత నోటి మాట నోరనయుండా భూమండలంబు చేరచనుదించే సింగంపు తేరిజోదు వించగిరినున్న రాక్షస వితతి మీద. ధరణికి పొమ్ము అన్న మాట బ్రహ్మ నోట
వెలువడినదే తడవుగా ఉగ్రుడు వింఛపర్వతమందున్న రాక్షసులను వధించడానికి భూమికి చేరవచ్చాడు. ఆఘోరాసురులంతయుందెలిసి గంధానేక పానైక వాహౌఘస్యందన బృందముల్కొలువా చిత్తాయత్తమౌ కార్ముకామోఘాస్త్రంబులు దాల్చి హేమరథముల్ మోదంబుతో నెక్కి గంగౌఘం బెత్తిన ధూళిచే నడుసుగాను అత్యంత గర్వాంధులై బలములు తీర్చిరి నడిచిరి బలవంతుండైన ఉగ్రుపై నేచి బలాబల చింతలేక రాక్షస బలములు రఘురాము మీద పైకొను రీతి. భయంకరులైన ఆ రాక్షసులు ఉగ్రుడు తమపైకి దండెత్తి వస్తున్నాడన్న వార్త తెలుసుకొని గజ తురగ రథ బలములు సేవింపగా ధనుర్బాణాలను ధరించి బంగారు రథములనెక్కి పైకి లేచిన ధూళిచేత గంగానది ప్రవాహం బురద కాగా గర్వము చేత అవివేకులయ్యారు. సైనిక వ్యూహాలను పన్నారు. ఉగ్రుని ఎదిరించగలిగే శక్తి తమకు ఉందో లేదో అన్న ఆలోచన లేకుండా ఖరదూషణాదుల సేనలు శ్రీరాముణ్ణి ఎదిరించినట్లుగా ఉగ్రునిపైకి వచ్చారు. గరళంబుత్థతి నారకింపచను నుగ్రవ్యగ్ర విస్ఫూర్తి సాగరమాపోసనమెత్తు కుంభజునిరేఖన్ ధ్వాంత సంతాన సుస్థిరతందిచ్చు దినేంద్రు చందమున ఆసేనన్ కనుంగొంచు భీకర వేగంబున దాకెనుగ్రుడపుడు ఉగ్రంబైన రూపంబునన్. ఉగ్రుడు ఆ రాక్షస సైన్యాన్ని చూస్తూ భయంకరాకృతితో హలాహలాన్ని దర్పముతో కబళింపబోయే ఈశ్వరునిలాగా, సముద్రాన్ని పానము చేస్తున్న అగస్త్యునిలాగా, చీకటి యొక్క నిలుకడను నశింపజేసే సూర్యునిలాగా ఆ రాక్షస సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. చదిపెన్కాలు బలంబుల గదిమెన్ గుర్రంపు పౌజు గగ్గుల కాడై చదరంగ గంధగజముల మదమడచెన్ చండవీర మండలి దాకిన్ క్రోధాగ్ని ప్రభరీతి శోణర్చి దృక్కోణంబులం చిందగా వేధోండంబు కలంగనార్చి శరమల్ వివేక కోదండ విద్యా ధౌరేయత మీరనేసి మనుజాహారౌఘ దేహస్రధారాధౌతక్షిత ధూళిపాళిగ మృగేందస్యందనుండుద్ధతిన్. ఉగ్రుడు పదాతి దళాలను వధించాడు. ఆశ్విక దళాలను అణచాడు. నిస్సారములై అటూ ఇటూ పోవునట్లుగా గజబలముల గర్వాన్ని పోగొట్టాడు. శూరులను ఎదుర్కొన్నాడు. కోపమని అగ్ని యొక్క ప్రకాశము అన్నట్లుగా ఎర్రని కాంతి కంటి మూలలయందు ప్రసరింపగా బ్రహ్మాండం క్షోభిల్లునట్లుగా అరుస్తూ రాక్షసుల మేని నెత్తుటి ధార అనే జలము పడుట చేత నేలమీద దుమ్ము కడిగివేయబడగా మిక్కిలి వేగంతో బాణాలను ప్రయోగించాడు ఉగ్రుడు. దిక్కుల్ గ్రక్కదలంగా చక్రగుణ సందీప్తధ్వనుల్ మీరగా రెక్కల్ వచ్చిన కాల సర్పముల పేర్మిన్ కంకపత్రంబులన్ చొక్కంబైన నిశాత బాణముల ఆజోదేశే బేతాళముల్ గృక్కిల్ రింగగా క్రొత్త నెత్తురుల వాగుల్ పార గ్రవ్యాతులున్. ఉగ్రుడు దిక్కులు కంపించగా రథచక్రముల యొక్క వింటి నారి యొక్క శబ్దములు అతిశయింపగా రెక్కలు వచ్చిన త్రాచుపాములు అన్నట్లుగా రాపులుగు రెక్కలు కట్టిన బాణాలచే భూతములు నోరూరి గుటకలు వేయగా అప్పుడే కారిన రక్తము ప్రవాహము కట్టగా రాక్షసులను కొట్టాడు. తూలంబారియు బీరువోక అసురనాథుల్ చేవమీరన్ సమిత్కేళీలోలత కాలమేఘమున మాట్కిన్ చూట్కికిన్గా శిలాజాలాసారము పైపయిన్ కురియా రోషస్వాంతుడై తీవ్రవాతూలాస్త్రంబున నందరన్ గెడపి శాంతుండయ్యను అవ్వీరుడు. రాక్షసులు చెరించియు
వెనుదీయక శక్తి అతిశయింపగా యుద్ధక్రీడయందు అత్యాసక్తి చేత నల్లని మేఘముల వలె దృష్టికి గోచరింపగా రాళ్ల వర్షాన్ని ఎడతెరిపి లేకుండా పైన కురిపించగా కోపించినవాడై సహింపరాని వాయవ్యాస్త్రము చేత అందరినీ ఎగురుగొట్టి ఆ ఉగ్రుడు శమించినవాడయ్యాడు. నరులకు గుండె కూడు దిగే నాగకులంబులు నిద్రవోయి నిర్చరులను మిన్నుదన్నిరి ధరామర కోటియు తృప్తి పొందే సుస్థిరత వహించె ధాత్రియు ఋషి ప్రజమిచ్చ చరించే రాక్షసోత్కరము రణంబునన్ హరిరథ ప్రదరాహతి చేత కూలినన్. ఉగ్రుని బాణఘాతముల చేత యుద్ధములో రాక్షస సమూహం మరణింపగా జనులకు స్వస్థత చేకూరింది. పాతాళలోకంలోని నాగకులము చింత లేకుండా సుఖపడింది. దేవతలు సంతోషముతో ఉప్పొంగిపోయారు. బ్రాహ్మణ సమూహం తృప్తి చెందింది. భూమి నిలకడ పొందింది. ఋషుల సమూహం స్వేచ్ఛగా సంచరించింది. తదనంతరంబ వీరాగ్రేసరున్నగు ఉగ్రుండు పితామహాగ్రభాగమ్మున నిలిచి గెలిచిన విధంబు విన్నవించిన విని విరించి పుత్రవధ విధాకర్ణ అగ్రహిత శోకానల దందహ్యమాన మానసుండై మండిపడుచుంజూచిన అతండును భస్మంబైనన్ పుత్రహత్యాది దోషంబును పుత్ర విహీనత్వంబును ప్రాప్తంబయ్యనే అని విచారించి ఆ ప్రకారంగా రాక్షసులందరినీ సంహరించిన తరువాత ఉగ్రుడు బ్రహ్మచెంతకు పోయి తన అగ్రజులైన రాక్షసులందరినీ వధించి వచ్చిన విధమును తెలిపాడు. పుత్రవధను గూర్చి వినుడి చేత కలిగిన శోకాగ్ని మనస్సును దహింపగా బ్రహ్మ ఉగ్రుని వంక మిక్కిలి కోపముతో చూడగా అతడు భస్మమయ్యాడు. పుత్రహత్యాది పాపము పుత్ర విహీనత్వము ప్రాప్తించింది కదా అని బ్రహ్మ విచారించాడు. ఇంతట దేవదేవు కరుణేక్షణు దక్షిణ రౌప్య శైల శృంగాంతరవాసు భక్తజనతామర భూజమును అద్రికన్యకాకాంతుని గొల్వకున్నా సుతఘస్మరత సుతహీనతాఘ దుర్దాంత పయోధి పాటునకు దప్పి మనంబు సుఖంబునుందునే మనంబు సుఖంబునుందునే. దేవదేవుడు దయతో కూడిన చూపులు కలవాడు, శ్రీకాళహస్తి శిఖర మధ్యమున వెలసినవాడు, భక్తులకు కల్పవృక్షమైనవాడు అయిన శివుని సేవింపకున్నచో పుత్రవధ పుత్రహీనత అనే వాటి వలన కలిగిన పాపమనే సముద్రంలో పడిపోకుండా తప్పించుకుని హృదయము సుఖంగా ఉంటుందా అని వితర్కించుచు అంచలగట్టినట్టి రథము ఆత్మవధూటియు తాను నెక్కి చింతించిన ఎంతలో కదలి తీవ్రత దక్షిణ రౌప్య శైలము కాంచె విరించి ముక్తి కలకంఠవధూ పదవీరసాలమున్ పంచముఖానుకూలము విరద్విపినోగ్ర దవాగ్నికీలమున్ విరద్విపినోగ్ర దవాగ్నికీలమున్. బ్రహ్మదేవుడు సరస్వతితో కూడి హంసలు పూంచిన రథమునెక్కి తలచినంతనే బయలుదేరి ముక్తి అనే ఆడుకోయలకు అధికారిక నివాస స్థానమైన మామిడి చెట్టు వంటిది, శివునికి అనుకూలమైనది, ఆపదలనే అరణ్యాలకు కార్చిచ్చు జ్వాల వంటిది అయిన శ్రీకాళహస్తిగిరిని దర్శించాడు. కాంచి కాంచన మాణిక్య ఖచితమైన అంచకొదమల పూంచిన రథముడికి దేవియును తాను మొగలేట తీర్థమాడి అభవు దర్శించి జ్ఞాన పుష్పాంబగొలిచి. బ్రహ్మ
శ్రీకాళహస్తి గిరిని కనుగొని బంగారము కెంపులు పొదిగిన హంసలు పుంచిన రథము నుండి దిగి సరస్వతితో కలిసి సువర్ణముఖరి నదిలో స్నానము చేసి శివుని దర్శించి జ్ఞానప్రసూనాంబను సేవించాడు. దక్షిణ కైలాస గోత్రంబున కూర్చుండి కమలాసనుండు కమలాసనస్థుండై హృదయ కమలంబున పరమేశ్వరు చరణకమలంబులు నిలిపి పంచేంద్రియ సౌఖ్యంబుల వంచించి బ్రహ్మ శ్రీకాళహస్తి గిరియందు పద్మాసనములో కూర్చొని మనస్సులో శివుని పాదములను పాదుకొలిపి ఇంద్రియ సుఖాలను విసర్జించాడు. కందమూలాది భక్షణముల కొన్ని దినంబులు ఘోర తపంబునర్చి అంబుకణంబులాహారంబుగా కొన్ని నెలలు తప్పక భక్తి నిర్వహించి పవనాశంబున పరితృప్తుడై కొన్ని ఋతువులను అద్భుత వ్రతము సలిపి సతతోపవాస నిష్ఠాపరాయణ బుద్ధి కొంతకాలము తపోదాంతి నెరపి భువన భవన భయంకర పవన వర్ష శిశిర తీవ్రాతపవ్యధ చదరనీక హృదయ ధైర్యంబు మిక్కిలి పదిల పరచి నలువ ఇప్పంగి పెక్కేండ్లు సలిపే తపము నలువ ఇప్పంగి పెక్కేండ్లు సలిపే తపము. బ్రహ్మ కందమూలములు తింటూ కొన్నాళ్లు తపస్సు చేశాడు. జలబిందువులు ఆహారముగా కొన్ని నెలలు వ్రతము చేశాడు. ఉపవాస దీక్షతో కొంతకాలం బాహ్యేంద్రియ వ్యాపారాన్ని నిరోధించాడు. ఇలా లోకమని ఇంటికి భీతిని కలిగించే గాలి, వాన, చలి, ఎండ మొదలైన వాటి బాధచేత మనోధైర్యాన్ని చెలింపనీయక కుదురుపరుచుకొని అనేక సంవత్సరాలు తపస్సు చేశాడు. గాంగేయముఖరీత రంగత సంగత సదాగతి మహాకృష్ణ దుఃఖము హరింప సతత వాచమ్యమీశ్వర కృతక్రతుహ విజ్వలదగ్నికీలలు చలినడంపా నికట ద్రుమస్థిత నీలకంఠమ్ములు పురులొడ్డి వానల బిరుసుమాన్పా నాగంబులా భోగ భోగంబులడ్డంబు పట్టి జంఝానిల పంక్తి నుడుపా అఖిల భూతాత్మమూర్తి అయి అతిశయిల్లు కొడుకు బడయంగ సర్వేసు గూర్చి తపము సేసెను అటుకాన పవనాగ్నిసికి ఫణీంద్రులాదిగాగూడి విధికి సహాయులైరీ సువర్ణముఖరీ నదిలోని కెరటాలతో కూడిన వాయువులు వేసవి తాపాన్ని పోగొట్టగా, మునుల హోమాగ్ని జ్వాలలు చలిని పోగొట్టగా, నెమళ్లు పింఛాలను అడ్డుపెట్టి వానజల్లుల విజృంభణను క్షీణింపజేయగా, సర్పములు విప్పిన పడగలను అడ్డుపెట్టి వానగాలి పరంపరను నిరోధింపగా, బ్రహ్మదేవుడు సర్వభూతాలను తనవలే భావించే కొడుకు కోసం శివుని గూర్చి తపస్సు చేశాడు. అలాంటి తపస్సు చేస్తున్న సమయంలో వాయువు, అగ్ని, నెమళ్లు, సర్పాలు మొదలైనవి బ్రహ్మకు సహాయకారులయ్యాయి. తల్లిగానని లేడి పిల్లకు చన్నిచ్చి పెంచు బెబ్బులి తన బిడ్డ ఎట్లా దైవికంబున గూడు తప్పి నేలను బట్ట రాచిల్కబోదల వ్రోచు పిల్లి ఎండ చేక్రాగిన కొండ కోయిల తెచ్చి ఎలమావి నీడల నిలుపు క్రోతి ఎడవాసిపోయిన పిడియేనుగుల కూర్చి కరివిరహంబు కేసరి హరించు స్తనితముల కగబడి వచ్చి శరభములను పట్టియొయ్యన ధాత్రిపై వెట్టి కాచు గండభేరుండ పక్షులు కలిగి అజునియాశ్రమము
శాంతరసరూపము అయ్యెనప్పుడు అజుని ఆశ్రమము శాంతరసరూపము అయ్యెనప్పుడు తల్లి మరణించిన లేడి పిల్లలకు ఆడపులి చనుబాలు త్రాగించి తన పిల్లల వలనే పోషిస్తుంది. ప్రమాదవశాత్తు గూడు నుంచి జారిపడిన రాచిలుక పిల్లలను పిల్లి పెంచుతుంది. ఎండచేత పరితాపము చెందిన కోయిలను తీసుకువచ్చి మామిడి చెట్ల నీడల కింద మర్కటం సాకుతుంది. వదిలిపోయిన ఆడ ఏనుగులను మగ ఏనుగులతో కూర్చి మగ ఏనుగుల వియోగ తాపాన్ని సింహాలు పోగొడతాయి. ఉరుముల ధ్వనికి భయపడి పారివచ్చే శరభ మృగాలను పట్టుకుని మెల్లగా భూమిపై నుంచి కాపాడు గండభేరుండ పక్షులు కలదియ్యాయి. బ్రహ్మదేవుని ఆశ్రమము శాంతగుణ స్వరూపము కలదిగా అయ్యింది. యోగశాస్త్ర ప్రసిద్ధములైన యమ నియమాది అష్టాంగములలో యమాంతర్గతమైన అహింసను యోగి సాధన చేసేటప్పుడు జంతువులు అన్యోన్య జాతివైరాన్ని విడిచిపెడతాయి. ఆడవిధాతకుం చదువులమ్మ సదా పనిపాటసేయా చేదోడుగా చెంచెతల్ పలుకుతోడుగా రాజసుకీ కదంబమున్ కూడి చెరింపగా అదియు కొంత వినోదముగా తపస్విని క్రీడ వహించెను ఆత్మపతికిన్ మది కోర్కి ఫలించునంతకున్ ఆత్మపతికిన్ మది కోర్కి ఫలించునంతకున్. తన భర్త అభీష్టం నెరవేరు వరకు చెంచెతలు చేదోడు వాదోడు కాగా ఆడరాచిలుకలు కలిసి సంచరింపగా అది కూడా ఒక వేడుక కాగా బ్రహ్మకు సేవ చేయడానికి సరస్వతీదేవి తాపసురాలిగా నటించింది. భారతీదేవియును తాను పద్మభవుడు భువనములకెల్ల చోద్యంబు పుట్టునటులా ఆత్మవిద్యాధురంధరుండైన కొడుకు బడయగా గోరి ఘోరతపంబునర్చే ఆ ప్రకారంగా బ్రహ్మ సరస్వతితో కలిసి బ్రహ్మ విద్యా ధురీణుడైన కుమారుని కోసం తపస్సు చేశాడు. కరుణాధారలు నేత్రకోణముల వంకంచిందా ఆనందబంధురమై మానసముబ్బగా ప్రమథ పంక్తుల్ గొల్వ గోరాజు నెక్కి రటన్ మంగళవాద్యముల్ సెలగా లక్ష్మీనాథ ముఖ్యామరుల్ పరివేష్టించి భజింప పద్మజునకున్ ప్రత్యక్షమై ఈశుడున్. ఈశ్వరుడు కరుణా కటాక్ష వీక్షణ పరంపర వ్యాపించగా మనస్సు ఆనందంతో నిండి ఉత్సాహపడగా ప్రమథగణాలు సేవిస్తూ ఉండగా నందీశ్వరునిపై ఎక్కి మంగళవాద్యాలు మ్రోగుతూ ఉండగా విష్ణువు మొదలైన దేవతలు పరివేష్టించి కొల్వగా బ్రహ్మకు ప్రత్యక్షమయ్యాడు. ఏ నీకేమియునట్టు చెప్పుము సురజ్యేష్టాయనన్ భక్తి భాషానాథుండు ధరిత్రి జాగిలి నమస్కారంబులర్పించుచున్ నానారీతుల సన్నుతించి నిటల న్యస్తాంజలిత్వంబునన్ మేనన్ కంపము రోమహర్షణము సమ్మిశ్రంబుగాను ఇట్లను. ఆ ప్రకారంగా ఈశ్వరుడు ప్రత్యక్షమై, ఓ బ్రహ్మ, నీకేమి కోరిక తీర్చగలను చెప్పు అనగా బ్రహ్మదేవుడు సాష్టాంగ దండ ప్రణామములాచరించి బహువిధములుగా ప్రస్తుతించి నుదిటిపై దోసిలి పట్టి శరీరములో కంపము రోమాంచము మిళితము కాగా, దేవా నీ వంటి దేవుండు
దివ్యతీర్థరాజములలోన దక్షిణ రజత శిఖరి వంటి క్షేత్రంబు నా వంటి వాంఛితార్థ సిద్ధుడును అరుదుధర విమర్శించి చూడా. దేవా, నీ వంటి దేవుడు, శ్రీకాళహస్తి గిరి వంటి క్షేత్రము, నా వంటి కోరిక నెరవేరిన సిద్ధుడు భూమియందు దొరుకుట దుర్లభము. కానన్ వచ్చియు చూడరాదు భవదాకారంబులోన ఒక్క మేనైనన్ పారము ముట్టను. ఇంకెటులు లోకాతీతమై దృష్టికిన్ లోనైయుండని నీ చిదాకృతిని ఉపశ్లోకింపగా నేర్చెదన్ నానాభంగులను ఊరకుండుటయా. ధన్యత్వంబు నా బుద్ధికిన్. కనబడినప్పటికీ నీ అష్టమూర్తులలో ఒక్క మూర్తినైనా నిశ్శేషముగా కనుగొనుట శక్యము కాదు అన్నచో, ఇక లోకాతీతమై చూపులకు అందని నీ జ్ఞానాకారాన్ని బహురీతుల కీర్తించుటకు ఏ విధంగా సమర్థుడను కాగలను? నా బుద్ధికి నిన్ను కీర్తించుటకు యత్నింపకుండుటయే కృతార్థత. శివుడు అష్టమూర్తి, పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, సోమయాజి శివుని అష్టమూర్తులు. క్షితిమూర్తి శర్వుడు, జలమూర్తి భవుడు, అగ్నిమూర్తి రుద్రుడు, వాయుమూర్తి ఉగ్రుడు, ఆకాశమూర్తి భీముడు, యజమానమూర్తి పశుపతి, చంద్రమూర్తి మహాదేవుడు, సూర్యమూర్తి ఈశానుడు. భారతీదేవితో పాయక కాలధర్మము విచారింపక మదన కేళితేలంగా 30,000 రక్కసులు దయించి వింధ్యాద్రికి నేగి వారు ప్రజల పీడింప సర్వం సహాదేవత చెప్పినా నేను రోషించినప్పుడు పుట్టెను గృండను పుత్రుండు వానిచేనందర చంపించి అతని చంపుకుంటిని. అజ్ఞానమున కట్టుకుంటి పుత్రహత్య సంతానహీనుండనైతి దేవా. 2 దోషంబులను మాంచి నిండు వేట్క నన్ను రక్షింపమనుడు ప్రసన్నుడగుచు. సరస్వతీదేవితో కాలధర్మము విచారింపక రతి క్రీడలలో ఓలలాడుట చేత 30,000 రక్కసులు జన్మించి వింధ్యపర్వతము చెంతకుపోయి ప్రజలను పీడింపగా భూదేవి చేత విని రోషించి చూచునంతలో ఉగ్రుడనే కుమారుడు కలిగాడు. వానిచే రాక్షసులను వధింపజేసి ఉగ్రుని కూడా వధించుకుంటిని. పుత్రహత్య, పుత్రహీనత అనే దోషములు సంప్రాప్తమయ్యాయి. వాటిని పోగొట్టి నన్ను కాపాడు అని బ్రహ్మ ప్రార్థింపగా శివుడు అనుగ్రహము కలవాడయ్యాడు. స్త్రీ సాంగత్యానికి అర్హములైన కాలములేవి అని విచారింపగా వర్తించుట చేత రాక్షసులు జన్మించారు. ముఖ్యముగా సంధ్యాకాలం నిషిద్ధం. కశ్యప పత్నికి దైత్యులు జన్మించడం కాలప్రభావమే. విశ్రవసుని వలన కైకసికి రావణాదులు జన్మించడం కూడా కాలప్రభావమే. అలాగే బ్రహ్మకు రాక్షసులు జన్మించడం కాలప్రభావమే అనేది స్పష్టం. దేవతలైనా సరే ధర్మానికి కాలానికి బద్ధులు కావలసిందే అని ఈ వృత్తాంతం వలన తెలుస్తున్నది. దక్షిణ కైలాసగోత్ర వీక్షణ మాత్రంబునన్ పుత్రహత్యాది దోషంబులు వాసే. మాఘమాసంబున మఖా నక్షత్రంబున ఉషఃకాలంబున సువర్ణముఖరీ స్థానంబాచరించి మౌనంబున ఈ మహాలింగంబునకు ప్రదక్షిణంబులు ప్రణామంబులు పంచాక్షరీ మంత్ర జపంబులను 108 చేసి ప్రతి మఖానక్షత్రంబున ఇవ్విధంబున 1 సంవత్సరంబు నడిపిన సుపుత్రుండు కలుగు. నీవే కాదు ఎవ్వరి వ్రతంబు నడిపినా ఇట్లయౌనని ఆనతిచ్చి సర్వేశ్వరుండు అంతర్ధానంబునుందే. అరవిందనందనుండు అట్లు చెయ్యందొడంగిన. శ్రీకాళహస్తిగిరిని చూచినంత మాత్రాన పుత్రహత్యాది పాపములు నశించాయి. మాఘమాసంలో ఏ రోజున మఖానక్షత్రం ఉంటుందో
ఆ రోజున ప్రాతకాలంలో సువర్ణముఖిని నదిలో స్నానం చేసి మౌనముగా ఈ శివలింగానికి ప్రదక్షిణ నమస్కారాలు 108 సార్లు నమశివాయ అనే పంచాక్షరి మంత్ర పారాయణములు చేసి ప్రతి మకా నక్షత్రము రోజున ఈ ప్రకారంగా 1 సంవత్సరం చేస్తే సుపుత్రుడు కలుగుతాడు. నీవే కాదు మరెవ్వరు ఈ విధంగా చేసినా సుపుత్రుడు కలుగుతాడు అని చెప్పి శివుడు అంతర్ధానమయ్యాడు. బ్రహ్మ ఆ వ్రతాన్ని చేయ మొదలుపెట్టాడు. నెల రెండెళ్లకు చీర చిక్కే త్రిజగన్నిర్మాత ఇల్లాలికిన్ చెలగెన్ చిట్టుములు అంకురించెను అరుచుల్ చెక్కుల్ ప్రభాతేందు మండల తేజంబున నొప్పే కౌను బలిసెన్ డాసెన్ కుచాగ్రంబులన్ నలుపు ఆయాసముదోచెనెన్నెడను అభిన్నంబయ్యే నిట్టూర్పులున్. సరస్వతీదేవి 1-2 మాసాలకు గర్భవతి అయింది. నోటి అరుచి వలన చిన్న చిన్న ఉమ్ములు కలిగాయి. నోటికి ఏ పదార్థము రుచింపదాయను. చెక్కులు ప్రాతకాలపు చంద్రబింబం వంటి కాంతితో ఉప్పాయి. అంటే చెక్కులు వెళ్లబారాయి. నడుము లావెక్కింది. చనుమొనలు నల్లనయ్యాయి. నడకలో ఆయాసం కలిగింది. నిట్టూర్పులు కలిగాయి. చిట్టుములు, అరుచి, చెక్కులు తెల్లబారడం, నడుము లావెక్కడం, చనుమొనలు నలుపెక్కడం, నడకలోనూ నిట్టూర్పులలోనూ ఆయాసం కలగడం గర్భిణీ స్త్రీల లక్షణాలు. తెల్లనకుమేను కుసుమిత వల్లిగాగా గురుకుచంబులు పుష్పమంజరులుగాగా అందునుండెడి నలుపు ఇందిందిరములుగాగా చెలువొందె వాగ్దేవి గర్భమహిమా చెలువొందె వాగ్దేవి గర్భమహిమా. తెల్లని శరీరం పువ్వులు గల తీగలాగా, కుచములు పూగుత్తులుగా, చనుమునలయందలి నలుపు తుమ్మెదలుగా సరస్వతీదేవి భారముతో ఒప్పారింది. ఆత్మలోనున్న పుత్రహత్యా కళంకము ఆత్మజాభావతాదోషము ఆత్మరూపమైన పిండంబు గర్భస్థమైన బయట వెడలెనన చన్ను మొనలందు పొడమె నలుపు మనస్సులో ఉన్న పుత్రవధకు సంబంధించిన దోషము, పుత్రహీనతకు సంబంధించిన పాపము పరబ్రహ్మ స్వరూపమైన చూలు కడుపులో ఉన్నది కాగా బహిర్భాగంలో వ్యాపించిందా అన్నట్లుగా చనుమొనలయందు నల్లదనం కలిగింది. సౌఖ్యలేశములేని సంసారమోహాభిమానము విడిచి త్రిమ్మరగోరు ముక్తి సామ్రాజ్యాభిషిక్తులై విహరించు యోగ సిద్ధులలో నానుండగోరు మౌనముద్రాశక్తి మదికి నింపగు చోటను ఏకాంతమున వసింపగోరు అప్రార్థిత ప్రాప్తమగు పదార్థంబుల దీపనాదివ్యత తీర్పగోరు విష్టప వ్యాపకంబు సవిస్మయంబునైన బ్రహ్మంబు పిండమై ఆత్మగర్భగోళమున నుండా తన్మహాగుణములెల్లా తెలుపు మెలపున అంతట పలుకు వెలది. జగద్వ్యాపకము సాద్భుతము అయిన పరబ్రహ్మము గర్భమై తన కుక్షిలో వర్తింపగా ఆ గర్భము యొక్క కళ్యాణ గుణములన్నీ ప్రకటిస్తున్నట్లుగా సరస్వతీదేవి స్వల్ప సుఖమైనా లేని సంసార మోహాన్ని, మిథ్యా గర్వాన్ని విడిచి సంచరింపగోరుతుంది.
మోక్ష సామ్రాజ్య పట్టాభిషిక్తులైన యోగుల మధ్య వర్తింపగోరుతుంది. మౌనముద్రయందలి ప్రీతి చేత మనస్సునకు ప్రియమైన స్థలములలో ఒంటరిగా ఉండగోరుతుంది. అయాచితముగా లభ్యమైన పదార్థముల చేత ఆకలి బాధను తొలగించుకోవాలని కోరుకుంటుంది. భారతి కోరు కొర్కులకు పద్మభవుండనుకూలుడై మఖాతారకయందు సువ్రతము తప్పక సల్పగా ఒక్క ఏటిలో నీరజవైరి శేఖరుని నిత్యకృపంగల పుత్రజన్మమున్ చేరువయ్యే దంపతుల చిత్తమునన్ ప్రమదంబు ఇగుర్పగన్ దంపతుల చిత్తమునన్ ప్రమదంబిగుర్పగన్. సరస్వతీదేవి కోరే కోర్కెలకు బ్రహ్మదేవుడు అనుకూలుడై మఖానక్షత్రమున సద్వ్రతమును విడువకుండా ఆచరింపగా ఆ ఆలుమగల మనస్సులందు సంతోషం అంకురింపగా 1 సంవత్సరం లోపల శివుని శాశ్వతమైన దయచే వర్ధిల్లుతున్న కుమారోదయం దగ్గరపడింది. వాంగ్మయం వైన వేదాంతవార్థియందు అర్థమయుడైన చిద్వితుండవతరింప తన్ను మరచిన తెరగున తమ్మిచూలి ప్రమదమున చొక్క వాణి గర్భమున నుండి ఉదయించిన్ పరమార్థ రూపము మహాయోగీశ్వరోత్తంసము ఈశదయావర్తిత దివ్యతేజము సదా శాంతస్వరూపంబు దుఃఖద సంసార విదూర మానసము లోకంబు ఉత్సవ క్రీడలన్ పొదలంగా సుతరత్నమంత జననీ పుణ్యప్రభావంబునన్ శబ్దమయమైన వేదాంత సముద్రము నుండి అర్థమయుడైన జ్ఞానచంద్రుడు ఉదయింపగా తనను తాను మరచినట్లు బ్రహ్మదేవుడు సంతోషముతో ఒడలు మరిచి ఉండగా సరస్వతి పుణ్యబలము చేత జనులకు పండుగలాగా ఉత్కృష్టమైన ప్రయోజనము స్వరూపముగా కలవాడు శ్రేష్టమైన గొప్ప యోగి పుంగవుడు శివుని కరుణచేత వృద్ధి పొందిన మనోహరమైన వర్చస్సు కలవాడు నిత్యము శాంత స్వభావము కలవాడు దుఃఖభాజనమైన సంసారానికి మిక్కిలి దవ్వైన మనస్సు కలవాడు శ్రేష్ఠుడు అయిన కుమారుడు జన్మించాడు. పుత్రోదయముగుటయు శతపత్రజుడు ఆనందలహరి పరవశుడగుచు స్తోత్రంబుసేసి ముక్తి కళత్రుని గౌరీసు నిర్మల ప్రతిపత్తిన్. కుమారుడు జన్మించగా బ్రహ్మదేవుడు ఆనంద పరవశుడవుతూ ముక్తికి అధిపతి అయిన శివుని కీర్తించాడు. ఖండపరశుండును అఖండ దయామండిత కటాక్ష వీక్షణంబుల ప్రత్యక్షంబై కమలజ తనూభవునకు రుభువనడి నామంబరనింప అనుగ్రహించి అవగ్రహరహితంబును కలుషాహితంబునూనైన బ్రహ్మోపదేశంబు చేసి అంతర్హితుండయ్యే అంత పరమేశ్వరుడు నిండు దయతో కూడిన చూపులు కలవాడై ప్రత్యక్షమై బ్రహ్మ యొక్క కుమారునికి రుభువనే నామకరణం చేయడానికి అనుగ్రహించి ప్రతిబంధము లేనిది పాపమునకు విరోధి అయినది అయిన తత్వోపదేశము చేసి అంతర్ధానమయ్యాడు. ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది. శిశువుకు తత్వోపదేశం ఎలా చేశాడు శివుడు అని. ప్రహ్లాదుడు గర్భస్థుడై ఉండగానే అతనిని ఉద్దేశించి భక్తి జ్ఞానాలను నారద మహర్షి ఉపదేశించగా ఆ ఋషి అనుగ్రహం వల్ల ప్రహ్లాదునికి ఆ ఉపదేశం స్మృతియందు ఉన్నదని భాగవతంలో చెప్పబడింది. అలాగే శివుడు శిశువైన రుభువునకు తత్వోపదేశం చేశాడని, శివానుగ్రహం చేత ఆ తత్వజ్ఞానం అతనికి స్మృతియందు ఉన్నదని తెలుసుకోవాలి. కోరెన్ విండియు కన్నవారలకు సంక్షోభింపకే మృక్కి
ఆత్మారామత్వమునంచెలంగి ఇక నీ అర్థంబు వర్జింపగాలేరు ఆత్మజ్ఞులనంగను ఆరుభువు తల్లిందండ్రి వీట్కొంచు పుణ్యారణ్యంబుల పుణ్యశైలముల బ్రహ్మజ్ఞానియై త్రిమ్మరన్. కొంతకాలం గడిచిన తరువాత ఆ రుభువు తల్లిదండ్రులను విడిచిపెట్టడానికి ఎలాంటి కలత పడకుండా వారికి నమస్కరించి ఆత్మయందు రమించుటలో తృప్తి పొందుతూ ఆత్మవేత్తలు ఏ ప్రయోజనమునైనా విడిచిపెట్టగలరు అన్నట్లు తల్లిదండ్రులను వీడ్కొని పుణ్యారణ్యములందు పుణ్యదాయకములైన పర్వతములయందు పరబ్రహ్మ విషయకమైన జ్ఞానము కలవాడై సంచరింపగోరాడు. వచ్చి నితాఖుడు ఆరుభువు వంక పరాపర వస్తు దర్శనంబు అచ్చుపడంగ చేసి సనకాదులకంతయు చెప్పి చూపా ఆ సచ్చరితుల్ సమస్తముని చంద్రులకు కరుణాద్ర చిత్తులై ఇచ్చిరి బ్రహ్మ విద్య వెలయించిరి వారు జగంబు నిండగన్. నిదాకుడనే ముని వచ్చి రుభువుకు బ్రహ్మ సాక్షాత్కారం అలవడనట్లు చేసి సనకాది మునులకు ఎరిగించి చూపగా దయాహృదయులైన ఆ సచ్చరిత్రులు సర్వమునిశ్రేష్ఠులకు బ్రహ్మజ్ఞానాన్ని అనుగ్రహింపగా ఆ మునిచంద్రులు లోకములందు బ్రహ్మజ్ఞానాన్ని వ్యాపింపజేశారు. ఈ చందమ్మున తమ్మి చూలి కథ గౌరీశుండు చెప్పంగా ధాత్రీ చక్రేశుడు సొక్కి మృక్కియనియన్ శ్రీకాళహస్తీశ తా ప్రాచుర్యంబు పురాణ సిద్ధముగను ఎప్పాటం జగన్నాయకుండు ఆ చంద్రార్కముగా ధరించెను ఇది నాకాద్యంతము చెప్పవే ఆద్యంతము చెప్పవే. బ్రహ్మదేవుని చరిత్రను ఈ ప్రకారంగా శివుడు తెలుపుగా విని యాదవరాజు వివసుడై నమస్కరించి శ్రీకాళహస్తీశ్వరుడు అనే నామం బహుళ ప్రసిద్ధ పురాణములలో నిరూపింపబడేటట్లుగా ఈశ్వరుడు ఏ విధంగా ఆచంద్ర తలార్కముగా ధరించాడు, ఈ విషయాన్ని నాకు ఆది నుండి అంతం వరకు చెప్పు స్వామి అని ప్రార్థించాడు. అనవుడు కుహనాజంగమ తనువు ధరించిన సుధాంసధరుడిట్లనియన్ మనుజేశ్వరుతో కరుణావననిధియై వినుమటంచు వాచా ప్రౌఢిన్. మాయాజంగమ శరీరధారి అయిన శివుడు దయాసముద్రుడై యాదవరాజుతో వినమని వాక్ప్రౌఢితో తరువాతి కథను ఎలా చెప్తున్నాడు 5వ భాగంలో విందాము. స్వస్తి.